పాడుపడగారా వైఎస్ రాజశేఖర రెడ్డి పాపము పైరోకానం ఉంది. ఓ అమ్మాయి ఆత్మ ఎంత ఘోషిస్తుందో, ఎంత అల్లాడుతుందో, ఎంత దల్లాడుతుందో అని లోకమంతా ఎలిచిపారుతున్నాడు ఈ ముచ్చట. ఎందుకంటే ఇక అన్నకు శైలకు ఒక తీగ యుద్ధమా. ఇక చూడు కథ ఎట్లా ఉంది. రాజశేఖరా కంటి వంటి ప్రకాశము లేదు, మంటి వంటి ఆధారము లేదు అన్నట్టుగా రెండు కళ్ళు నాయే అని దీవెనార్తి ఇచ్చినావు. తెలంగాణను చుట్టుముట్టిన శల్య శర్మిల అన్నకే ఆంధ్రలో అడుగుపెట్టి రామబాణము వదిలేను. కొలువురాని నిరుద్యోగుల పక్షాన నీ గౌరాల బిడ్డ తన్నాడుతుంటే నీ కన్న కొడుకే జగను పోలీసులతోటి లాటి దెబ్బల రుచి చూపించే. ఏపీ జనమంతా ఏమిటి చిత్రమని, ఎందుకు ఈ ఆత్రమని రాజశేఖర ఆత్మ ఘోషించేలా ఈ అన్న చెల్లెళ్ళ పంచాది ఎందుకని. వలవల జనాలు వలపొయ్యబట్టిరి, కలకల జనాలు కన్నీరు దియబట్టిరి. రాజశేఖరా రాజశేఖరా నీ ఆశయాలకు తూట్లు పొడిచిరా, నీ ఆశయాలకు తూట్లు పొడిచిరా. ఇగో ఏపీలో జనమంతా కోడై కూస్తున్నాడనులా. ఇక ఇటు అన్న అటు శల్య, ఇక నడువ నిరుద్యోగులు. అగో వాళ్ళ కోసము శల్య శర్మిల ఏమనుకొస్తుందో ఇనురి. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాటం చేస్తుందంటే ఎందుకోసం చేస్తుంది? ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు, మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు, జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు. ఈరోజు కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేడు, హోంమంత్రులు లేరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు, మంత్రులు లేరు, కనీసం సీఎస్ కూడా లేరంట. ఇక వీళ్ళకి ఏం చేతనైంది? పరిపాలన చేతనైందా? వీళ్ళకి స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా? విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతుంటే దాన్ని ఆపడం చేతనైతుందా? క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా? కనీసం మెట్రో అన్నా తేయడం చేతనైందా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పుల పాలైపోతున్నారు, కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు. బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు. రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళేసిన ప్రాజెక్టు చేయడం కూడా చేత కాలేదు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే? ఆలోచన చేయాలి. ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము ఈరోజు కనీసం కనికరం లేకుండా, మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ ఆఫీస్లోనే ఉండేటట్టు చేశారు. ఇక ఇంత పనుకున్నావు, నిన్నయాల వచ్చి అక్కడ సైకిల్ వాళ్ళు, అక్కడ గిలాస్ వాళ్ళే ఓ దిక్కు నాతోటి అలసిపోతుంటే నువ్వు శైల శరీకయ్యి నా మీదకే నీ దమ్ము చూపిస్తున్నావు ఆ శల్య అని ఇక పోలీసులతోటి ఈ కథ నడిపించిందాట జగనయ్య. ఈ పంచాది పాడైపోను మరి పాకానికి వచ్చింది. ఇక మరి ఎందాక పోతుందో, ఎప్పుడు చల్లారుతుందో ఏం కథ పోర్రా నడువంగా ఆ విజయానికి వచ్చిందిగా కష్టము. ఇలా పంచాది చల్లకుండా